सर्वोपचारान् समर्पयामि देवी विश्वक्षेत्रमाराधनहं देवी विश्वक्षेत्रमाराधनहं वेरी संघोषणं भगवान सर्वात्मक अंतर्यामी सीताराम देवता सुप्रीता वरदा దోపు కథకి వెళ్తుర్రు. ఇప్పుడు దోపు కథ చెప్తారు చూడండి. దేవుడా పందిట్లో మంచిగా ఉండుకోవచ్చు. अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. శ్రీ తాట్లవాయి వరదాద్రి సీతారామచంద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరము కూడా దోపోత్సవము, ఈ రథోత్సవం ఎంత గొప్పదో దోపోత్సవం కూడా అంతే గొప్పది. మనలో చెడు ప్రవర్తనలు లేకుండా మన మనస్సు ఎప్పటికప్పుడు ధర్మబద్ధంగా కొనసాగడానికి, భక్తి మార్గంలో కొనసాగడానికి అత్యంత ప్రధాన పాత్ర పోషించేటువంటి దోపు కథ. మామూలుగా దోపు అంటే దోచుకోవడం, దోచుకోవడం అంటే వస్తువులను దోచుకోవడం. ఇక్కడ పైకి వస్తువులను దోచుకున్నట్లే కనబడుతుంది, కానీ ఆ భక్తుని యొక్క, ఆ దొంగ యొక్క మనస్సును భగవంతుడు దోచుకుంటాడు. మనం భగవంతుని మనస్సు దోచుకుంటు కాదు, భగవంతుడే మన మనస్సును దోచుకుంటాడు.
అంత భగవంతునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనం మారిపోతాం. అటువంటి అత్యద్భుతమైన పరమ భాగవతోత్తముని కథను మనకి ఈ సంవత్సరం ప్రత్యేకంగా దోపు కథ చెప్పడానికి ఆచార్యుల వారు వేంచేశారు. ఆ రామచంద్రుని యొక్క అనుజ్ఞతో, పూజారి గారి అనుమతితో వారు తమ యొక్క కథను వినిపించవలసిందిగా కోరుతున్నాం. ఆ కథ వినేంత వరకు కూడా శ్రద్ధగా వినండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతేశ్వర శ్రియాజుషం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన భూనితిన్ నీవు నాయుల్లం బందున నిల్చి శృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుమునాదు వాక్కునను సంప్రీతిన జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి పూర్ణేందు బింబాననా. తాట్లవాయి గ్రామంలో వెలసినటువంటి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి చరణారవిందాలకి ప్రణామాలను అర్పిస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అర్చక స్వాములకి అనేక దండవత్ ప్రణామాలను తెలుపుతూ మనము నేటి ఈ కార్యక్రమం ఉద్దేశమైనటువంటి ఈ రోజును సాధారణంగా మనము దోపు కథ, దొంగల దోపు అని చెప్పేసి మనము పలు రకాలుగా వ్యవహారంలో ఉన్నాయి. అయితే అసలేంటి ఈ దోపు అని ఒకసారి ఆలోచించే ముందు మనకి మన వైష్ణవ సాంప్రదాయంలో అసలు వైష్ణవుడు అంటే వైష్ణవత్వం అనేది ఒక జీవన విధానం. ఎవరైతే విష్ణువును ఆరాధిస్తారో వాళ్ళందరూ వైష్ణవులే. ఎవరు విష్ణు యొక్క చరణాలకి ప్రణామాలు చేస్తూ విష్ణువును ఆరాధిస్తున్నారో వాళ్ళంతా కూడా ఒకటే కుటుంబం. ఏంటా కుటుంబము? వైష్ణవ కుటుంబం. మరి ఈ వైష్ణవత్వంలో 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. 12 మంది ఆళ్వార్లు. మరి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సమూహం నుంచి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈరోజు మనము ఒక మామూలు వ్యక్తి, ఒక సాధారణ పౌరుడు ఆళ్వార్ అంటే వైష్ణవత్వాన్ని నడిపించడంలోనే వాళ్ళు గురువులు లాంటి వాళ్ళు, గురువులే. మరి వైష్ణవ ఉద్యమంలో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు. అలా ఒక సాధారణ వ్యక్తి అసాధారణమైన స్థాయికి ఎలా చేరాడు అనే విషయాన్ని చెప్తూ అందులో మిళితంగా అసలు ధనం అనేటటువంటిది సాధారణంగా మనకు శరీరము శుద్ధి కావాలి అంటే స్నానం ఆచరిస్తాం. మరి మనస్సు శుద్ధి కావాలి అంటే ఆధ్యాత్మిక భావనలతో కూడి స్వామిని మనం సేవించినప్పుడు మన మనస్సు శుద్ధి అవుతుంది. మరి ధనం ఎలా శుద్ధి కావాలి? మనము ధనాన్ని సంపాదిస్తూ ఉన్నాము. ఎప్పుడైతే ఆ ధనము ధర్మాన్ని ఆశ్రయించి ఉండదో, ధర్మంతో కూడినటువంటిది ధనం అనేటటువంటిది లేకపోతే ఏం జరుగుతుంది అనేటటువంటిది కూడా ఇందులో సమ్మిళితంగా ఉంది. ఆచార్యుల అనుగ్రహంతో క్లుప్తంగానే ముగిస్తాను. దయచేసి మీ యొక్క చిత్తాన్ని ఇక్కడనే ఉంచండి. ఎందుకంటే ఇది తాట్లవాయి గ్రామంలో ఇంతమంది ఉన్నా కానీ ఇక్కడికి రావడానికి కూడా ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహమే కావాలి. కాబట్టి ఆ స్వామి అనుగ్రహంతో మీరు ఇక్కడికి వచ్చారు. మరి చెప్పేటటువంటి విషయాన్ని కూడా జాగ్రత్తగా వినండి. ఏం జరిగింది అంటే తిరుమంగై అనేటటువంటి ఒకానొక క్షేత్రం ఉంది, ఒక ప్రదేశం. ఆ ప్రదేశాన్ని నీలుడు అనేటటువంటి ఒక ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయనను నీలం అని చెప్పేసి, నీలుడు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈయన
ఏం ఉద్యోగం చేస్తున్నాడయ్యా అంటే చోళ రాజ్యంలో ఒక సైన్యాధికారిగా వ్యవహరిస్తున్నాడు, సైన్యానికి అధికారిగా వ్యవహరిస్తున్నాడు. మరి ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే ఆజానుబాహు విగ్రహం, అద్భుతమైనటువంటి రూపము, మరి మంచి కండలు తిరిగినటువంటి శరీరము. ఇలా ఉండడం వల్ల ఆ రాజుకి ఈయన కుడి భుజంగా ఉన్నాడంట. ఎవరు? ఆ నీలుడు. ఇలా ఉన్నటువంటి ఆ యొక్క నీలుడి యొక్క సహాయంతో ఆ చోళరాజ్యం విస్తరిస్తూ ఉంది, పలు రకాలుగా పలు దిక్కులుగా విస్తరిస్తూ ఉంది. అలా వెళ్ళిన ప్రతి చోట విజయాన్ని సాధిస్తోంది ఆ చోళ రాజులు. మరి దానికి బహుమానంగా ఈ చోళ రాజులు ఏం చేసిందంటే ఈ నీలుడికి ఒక ప్రదేశాన్ని, ఒక గ్రామాన్ని, ఒక పలు పరిస్థితులు ఉన్నటువంటి ఒక పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని, రాజ్యాన్ని ఇచ్చారు పరిపాలించుమని చెప్పి. అటు పరిపాలిస్తూ ఇటు సైన్యాధికారిగా వ్యవహరించుమని చెప్పి. ఇది ఇలా కొనసాగుతోంది. ఆ నీలుడికి ఒక కొడుకు, ఆ కొడుకు పేరు కలియన్. ఈ కలియన్ అనేటటువంటి వాడు తండ్రి యొక్క లక్షణాలను మునికి పుచ్చుకున్నాడు. మరి ఆ తండ్రి స్వభావం ఎలా అయితే ఉందో ఆ తన యొక్క తండ్రిలాగానే ఈయన కూడా చాలా ఆజానుబాహు విగ్రహము. మరి అదేవిధంగా విపరీతమైనటువంటి ధైర్యం. ఎంత ధైర్యం అంటే ధైర్యానికి పరాకాష్ట, దేనికి భయపడని తత్వం. అదేవిధంగా విపరీతమైనటువంటి కష్టపడే స్వభావం. ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉండడం వల్ల ఆ కలియన్కి 16-17 సంవత్సరాలు వచ్చేసరికి ఒక ఆ సైనిక కమాండర్గా ఉన్న వాళ్ళ నాన్న యొక్క దాంట్లోనే ఈయన కూడా ఒక చిన్న సైనికుడిగా జాయిన్ అయ్యాడు. అలా నడుస్తోంది. నాన్న ఎలాంటి విజయాలైతే సాధించాడో అంతకు మించినటువంటి విజయాల్ని సాధిస్తున్నాడు ఈ కలియన్. రాజ్య విస్తరణ చేస్తున్నాడు. తనకిచ్చినటువంటి ఆ యొక్క తండ్రి సామ్రాజ్యాన్ని కూడా చూసుకుంటూ ఉన్నాడు. ఇలా సాగుతోంది. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఏదో ఒక మలుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కలియన్ జీవితంలో కూడా ఒక మలుపు. ఏంటా మలుపు అంటే ఒకరోజు కలియన్ తన యొక్క తెల్లటి గుర్రం మీద తన రాజ్యం వైపు వెళ్తూ ఉంటే ఒక దృశ్యాన్ని చూసిండు. ఎంత ఆ దృశ్యం ఆయనని అలా ఆగిపోయేలా చేసింది. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుందంటే ఒక అమ్మాయి 12-14 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు బహుశా. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ తోవలో వెళ్తున్నటువంటి వైష్ణవ భక్తులందరికీ కూడా అన్నదానం చేస్తుంది, నీళ్ళు ఇస్తుంది, అడిగిన వారికి డబ్బులు ఇస్తుంది. ఇలా చేస్తూ ఉంటే అసలు ఈ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుందని చెప్పేసి ఆగిండు. అక్కడ ఎన్నో పనులు ఉన్నాయి ఆయనకి, ఎంతో మంది ఉన్నారు, అయినా అక్కడ ఆగిపోయాడు. ఆగి చూశాడు. చూసి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమెతో మాటలు కలిపాడు. ఏంటి, ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నా, నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్తున్నది. ఎవరు? ఆ అమ్మాయి. వచ్చినటువంటి వాడు రాజుతో సమానంగా ఉన్నాడు. చేతిలో కత్తులు, భయంకరమైనటువంటి ఆభరణాలు, బందోబస్తు, చాలా మంది సైనికులు, ఇవన్నీ ఉన్నా కానీ వాటి వేటికి కూడా జంకకుండా ఆ అమ్మాయి ఈ మాట అంది. ఏమని? కొంచెం సేపు ఆగు, నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను. అప్పుడు శాంతంగా ఆ అమ్మాయి ఏం చేస్తుందో చూస్తూ ఉండిపోయాడు. దాదాపు ఒక అరగంట, గంట అయిన తర్వాత మళ్ళీ మెల్లిగా వెళ్ళి ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి అడిగితే ఆ అమ్మాయి ఏమని చెప్తుంది అంటే, నేను నా జీవితానికి, నా జీవితం అంటే నా జన్మకి ముఖ్య కారణం ఏదైతే ఉందో ఆ కారణాన్ని అన్వేషిస్తున్నా వీళ్ళ సేవలో అని చెప్పి అన్నట్ట. అంటే ఎవరు వీళ్ళందరూ అంటే, వీళ్ళందరూ కూడా ఆ యొక్క విష్ణుమూర్తి శ్రీమన్నారాయణ యొక్క భక్తులు, భాగవతోత్తములు. వారికి నీళ్ళు ఇయ్యడము, భోజనం పెట్టడము, లేదా వారి యొక్క ప్రయాణానికి అవసరమైనటువంటి అర్థాన్ని, డబ్బుని ఇవ్వడము, ఇదే నా జీవిత ఉద్దేశం అని చెప్పి చెప్పిందంట. చెప్పేసి
ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈయన కూడా తన రాజ్యానికి వచ్చిండు. అదే విషయం తిరుగుతుంది ఈయనకి. ఆ అమ్మాయి ఎవరు, అమ్మాయి చేసింది ఏంటి అని. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. సాధారణ వ్యక్తులైతే మామూలుగా అందచందాలను చూసో లేకపోతే డబ్బును చూసో వాళ్ళ వెనకాల పడే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే, అక్కడ ఉన్నదేమో అమ్మాయి విష్ణు భక్తురాలు, మరి ఇక్కడ ఉన్నది ఎవరు అంటే కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తే. కానీ ఈయన యొక్క పూర్వజన్మ వాసన వేరుగా ఉంది. అందుకే ఒక సేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తి ఈయనను ఆకర్షించింది. తరువాత యథాలాపంగా మళ్ళీ అదే స్థానం, అదే రోడ్డు పైన అలాగే వెళ్తూ ఉంటే దారి పంట అదే దృశ్యాన్ని చూస్తున్నాడు మన కళ్యాణ్. ఇక చాలా బాగా నచ్చింది అమ్మాయి. దగ్గరికి వెళ్ళి అడిగిండు, నీ పేరేంటమ్మా అని. అంటే నా పేరు కుముదవల్లి అని చెప్పిందంట. చెప్పగానే ఆయన నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఏమనంటే, నాకు నువ్వంటే ఇష్టం కలుగుతోంది, ప్రేమ కలుగుతోంది, నేను నిన్ను వివాహం ఆడవచ్చునా అని చెప్పి అడిగితే, అప్పుడు ఆ కుముదవల్లి వెంటనే ఇచ్చినటువంటి ఈ జవాబు చాలా గొప్పదైన జవాబు. ఏమంటుందంటే, నేను దాదాపుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, ఇక్కడ మీరు గమనించాలి, నేను దేవుడి సేవ చేస్తున్నా అని చెప్తలేదు అమ్మాయి. ఏమని చెప్తుంది? వైష్ణవ భక్తుల సేవ చేస్తున్నా అని చెప్పి. అంటే విష్ణు సేవ ఎంతటిదో విష్ణు భక్తుల సేవ అంతకంటే గొప్పది. ఆ విషయాన్ని గ్రహించింది కావచ్చు మన కుముదవల్లి. నేను వైష్ణవ భక్తుల సేవలో ఉన్నా. ఫస్ట్ నువ్వు నన్ను వివాహం చేసుకోవాలంటే నువ్వు వైష్ణవత్వాన్ని స్వీకరించాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నేనేవైతే పనులు చేస్తున్నానో నువ్వు కూడా అదే పని చేయాలి. అంటే ఈ వైష్ణవులకి నేను అన్నదానం చేస్తున్నా, నువ్వు అన్నదానం చేయాలి. అదేవిధంగా నీళ్ళని, ధనాన్ని అవసరమైన వాళ్ళందరికీ కూడా ఈ రకమైన సేవలను నువ్వు చేయాల్సి ఉంటుంది. నువ్వు బాగా ఆలోచించుకో అని చెప్పేసి వెళ్ళిపోతాయి అక్కడి నుంచి. ఈ మాటలు విన్నటువంటి ఈ యొక్క కళ్యాణ్ మళ్ళీ ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించి తదుపరి రోజు ఆమెను కలవడము, ఆ షరతులకు ఒప్పుకోవడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఇక భగవత్ లీల చూడండి. అప్పటి వరకు కుముదవల్లి దగ్గరికి 5-10 మందో వైష్ణవ భక్తులు వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళకి విస్తర వేసి వడ్డించేది ఈమె. ఆ తర్వాత కొంచెం డబ్బులు ఇచ్చి పంపించేస్తుండే. ఎప్పుడైతే మన కళ్యాణ్తో వివాహం అయిందో వైష్ణవ మాయ ఏం జరిగిందంటే, ఆయన దగ్గరికి వందల మంది భక్తులు వస్తున్నారు ఆ తోపంటి. ఇక ఈయన ఏం చేస్తున్నాడు? తండ్రి సంపాదించిన ధనం ఉంది కదా, ఆ ధనాన్ని అంతా తెచ్చిండు. వాళ్ళ భోజనాల కోసము, వాళ్ళ యొక్క సేవల కోసం ఖర్చు పెట్టేసిండు. ఈయనకు ఆ కమాండర్గా చేస్తున్న, సైనిక కమాండర్గా ఉన్నందుకు వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టేసిండు. అంతా అయిపోయింది. ఇంకా పెరుగుతున్నారు జనాలు, భక్తులు ఇంకా ఎక్కువ అవుతున్నారు కానీ తగ్గుతలేరు. ఏం చేద్దాం మరి? మధ్యలో వదిలేద్దామా? కుముదవల్లికి ఇచ్చినటువంటి మాటని నేను తప్పినట్టయితే మరి వదిలిపెట్టరాదు. మరి ఏం చేద్దామని చెప్పేసి బాగా ఆలోచించిండట. ఆలోచించగా ఆయనకు ఒక సమాధానం ఏంటిది? డబ్బు ఎలా రావాలి అంటే, నా రాజ్యం గుండా వెళ్ళే, అంటే ఈ రాజ్యం ద్వారా వెళ్ళేటటువంటి ధనవంతుల యొక్క బంగారు ఆభరణాలను నేను తీసుకుంటా. దీన్నే దొంగతనం అంటారు కదా. అయితే ఆయన దగ్గర ఒక థియరీ ఉంది. ఏంటిదంటే, నేను ధనవంతుల దగ్గర నుంచి డబ్బును తీసుకుంటున్నా. ఎందుకోసం తీసుకుంటున్నా? విష్ణు భక్తుల యొక్క ఆకలి తీర్చుకోవడానికి, లేదా వారి సేవ కోసం తీసుకుంటున్నా అని చెప్పేసి తన మనసుకు సమాధానం చెప్పుకొని ఇక ఆ పని చేయడం ప్రారంభించాడు. ఈ పని చేయడం ఎలా అయితే ప్రారంభించిండో రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ తోపంటి వెళ్ళేటటువంటి అశ్వాలను, గజాలను, ఆ యొక్క రాజులను ఆపుతున్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని, ఆ బంగారంలో ఏదో ఒక ఉంగరమో ఏదో అలా వదిలేస్తుండే. మిగతా బంగారం అంతా తీసుకొని నేసేస్తుండే బెదిరించి. అలా సాగుతోంది. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. ఇలా గడుస్తూనే ఉంది. అక్కడ నిరాఘాటంగా వైష్ణవ భక్తుల యొక్క ఆకలి తీరుతోంది. ఇది ఇలా సాగుతూనే ఉంది. ఒకరోజు
ఏం జరిగిందంటే ఈ మన కలియన్ ఎవరైతే ఉన్నారో ఈ దొంగతనం దారి దోపిడీ చేసే ప్రదేశం ఎక్కడ ఉంది అంటే శ్రీరంగానికి ఉత్తర దిక్కులో ఉంది. ఆ శ్రీరంగంలో ఒక పెద్ద మనలానే ఒక పెద్ద బ్రహ్మోత్సవం లాంటిది జరిగింది. అక్కడికి ఎంతో మంది ప్రజలు వెళ్ళిపోయినరు. అక్కడి నుంచి ప్రజలు వస్తున్నారు. వస్తూ ఉంటే ఆ ప్రజల దగ్గర నుంచి ఆ బృందం నుంచి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకుంటుండగా హఠాత్తుగా ఏం జరిగిందంటే ఆ బృందంలో ఎవరున్నారు అంటే విష్ణుమూర్తి ఆ యొక్క అమ్మవారితో సమేతంగా ఉన్నాడు. ఆ గుంపులో మానవ రూపంలోనే ఉన్నాడు. అయితే ఆయన దగ్గర నుంచి ఉంగరం తీసుకుందామని అలా కరస్పర్శ చేసిండు. ఎవరు? కలియన్. చేయగానే అది ఒక దివ్యానుభూతి. ఎంత దివ్యమైన అనుభూతి అంటే భగవత్ స్పర్శ వల్ల ఆ అనుభూతి ఆయనకి ఇంతకుముందు ఎప్పుడు కూడా కలగలేదు అలాంటి అనుభూతి. ఆ అనుభూతి చెంది అక్కడితోటి ఆ పని ఆపేసిండు. అసలు ఏంటి అప్పుడు ఆ క్షణంలో జరిగింది ఏంటంటే ఆ కలియన్ అనేటటువంటి వ్యక్తికి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం కలిగి నేను చేస్తున్నది చాలా పెద్ద తప్పు, సరే ఇది ఒక మంచి ఉద్దేశంగా చేసినప్పటికీ కూడా ఇది ఒక తప్పు అని గ్రహించిండు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ధనం అనేటటువంటిది శుద్ధిగా లేకపోతే ఏం జరుగుతుందంటే ఇలాంటి ఆలోచనలు కలుగుతాయి. అది ఇంటిలో కావచ్చు, రాజ్యంలో కావచ్చు. ఎప్పుడైతే ధనం అనేటటువంటిది శుద్ధి పొంద, మరి ధనం ఎలా శుద్ధి చెందుతుంది? ధనం అనేటటువంటిది శుద్ధి చెందాలి అంటే ఆ ధనము కేవలం దానం వల్లనే శుద్ధి పొందుతుంది. మీ దగ్గర 1,00,000 రూపాయలుంటే అందులో 1000వ వంతైనా సరే ఒక మంచి కార్యక్రమానికి సద్బుద్ధితో మంచి మనసుతో దానం చేయడం వల్ల నీ దగ్గర ఉన్న ధనం అనేది శుద్ధి చెందుతుంది. అయితే ఇలాంటి ఒక మంచి వ్యక్తికి కూడా ఇలాంటి ఆలోచన రావడానికి కారణం ఏంటి అని లోతుగా పరిశీలిస్తే ఆ రాజ్యంలో అప్పుడు ధనశుద్ధి లేనటువంటి, ధనం అనేటటువంటిది శుద్ధి గావించేటటువంటి మనసు ప్రజలకు లేదు. అంటే దాన ధర్మాలు లేనటువంటి ఆ రాజ్యంలో ఇలాంటి పరిస్థితి కలిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఆ యొక్క కలియన్ విష్ణుమూర్తి యొక్క మహిమలను చాటుతూ అనేక పాశురాలను రాస్తూ అనేక పద్యాలను పాడుతూ ఉన్నాడు. ఆ రకంగా ఆ కలియన్ ఎవరైతే ఉన్నారో ఆ కలియన్ ఏమైపోయిందంటే తిరుమంగై ఆళ్వార్గా మారిపోయాడు. ఆళ్వార్గా మారిపోయి ఇక ఆయనది తన పూర్తి పాత జీవితాన్ని వదిలేసిండు. కేవలం ఒకటే చిత్తం. ఏంటా చిత్తము? స్వామిని చూడాలి. నా యొక్క స్వామి ఆ యొక్క అలివేలు మంగా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామియా, సీతారామస్వామియా, ఆ యొక్క శ్రీరంగనాథుడా, ఆ వైకుంఠనాథుడైనటువంటి స్వామిని నేను నా కళ్ళతో చూడాలి అనేటటువంటి తపనతో 13,000 పాశురాలను వివిధ గ్రంథాలుగా రాసి మన వైష్ణవ తత్వంలో చిట్ట చివరి ఆళ్వార్గా నిలిచిపోయాడు. ఈ రకంగా మరి పూర్తి ఈ కలియన్ అనేటటువంటి వ్యక్తి తిరుమంగై ఆళ్వార్గా మారే క్రమంలో జరిగినటువంటి సందర్భమే ఈ దొంగల దోపు కథ, దోపిడీ కథ. ఏంటి కథ? ఈ రాత్రిపూట వేయడం ఎందుకు? ఆ రోజు అప్పుడు రాత్రికే జరిగింది. స్వామివారు ఇలాగే వచ్చాడు. స్వామివారు రావడం ఆ స్వామి స్పర్శతో కలిగినటువంటి మార్పు వల్లనే మన వైష్ణవ తత్వంలో, వైష్ణవ మతంలో ఎన్నో రకాల పాశురాలు రావడం, దాన్ని గుర్తు చేసుకోవడానికే ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో మనం ఈ యొక్క కథను చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ యొక్క దోపు కథ. అంటే దోపు కథ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం. ఇందులో సూక్ష్మంగా చెప్తున్నా, వైష్ణవ భక్తుల యొక్క సేవ, వైష్ణవ సేవ అంటే విష్ణు సేవతో సమానం. ఒకటి. రెండవది, ఆ యొక్క ఏ రాజ్యంలో అయినా సరే, ఎంత మంచి పౌరులు ఉన్నా సరే, అక్కడ ధర్మం అనేటటువంటిది లేకపోతే ఇలాంటి దారి దోపిడీలు చేసేటటువంటి ఒకానొక పరిస్థితులు ఏర్పడడానికి కారణం ధర్మం లేకపోవడం. ఆ ధర్మ సంస్థాపన కోసము
భగవంతుడు వేరువేరు రూపాల్లో రావడము, మరి అదేవిధంగా ఆ ధర్మాన్ని స్థాపించే ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క విష్ణుమూర్తి స్పర్శ వల్ల కలిగినటువంటి జ్ఞానోదయం వల్ల ఆ యొక్క తిరుమంగై ఆళ్వార్ మన వైష్ణవత్వానికి ఎన్నో పాశురాలను కూడా ఇవ్వడము, చివరాఖరికి ఆయన స్వామి యొక్క సాన్నిధ్యాన్ని చేరుకోవడం కూడా మనము చూస్తూ ఉన్నాం. మరి ఇది ఈ యొక్క నేటి దోపు కథ యొక్క విశిష్టత. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి యొక్క ఆచార్యులకి, వారి యొక్క పాదపద్మాలకి శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్నిత్యం విశ్వన్నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వంపదేవతే పదిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరోజ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరోధ్యాదాధ్యానం నారాయణ పరః యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః గోవింద. చేతుల మీద
प्रजानां भवसि माता आयुष्मण्डलं करोति लक्ष्मी निशानां सूर्याभां कान्ताय सीतारामस्वामी गोविंद గోవిందా సీతారామస్వామి గోవిందా